నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. అతిమూత్ర వ్యాధి. అతిమూత్రం అంటే గంటకు ఒకసారి మూత్రం వస్తుంది. వెళ్ళినప్పుడు కొద్దిగా మూత్ర విసర్జన జరుగుతుంది. కొంతమందికి తరచుగా మూత్రం అవడంతో పాటు నొప్పి, మంట కూడా ఉంటుంది. గంటకి మూత్రము అతిగా అవడానికి కొన్ని కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయి. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ విధంగా గంటకి షుగర్ కంట్రోల్ సరిగా లేనప్పుడు జరుగుతూ ఉంటుంది. కొద్దిమందికి షుగర్ కంట్రోల్ ఉన్నా కూడా ఇలా గంటకు మూత్ర విసర్జనకి వెళ్ళాలనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మంట, నొప్పి ఉందంటే, తరచుగా వెళ్ళవలసి వచ్చిందంటే, ఈ మంట నొప్పితో పాటు కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉండటం, చలి, జ్వరం లాగా ఉండటం, అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంకేతం. ఇక మనం కాఫీ, టీలు తరచుగా తాగటం వల్ల కూడా గంటకి మూత్ర విసర్జనకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇవి కాకుండా కొంతమందికి కారణాలు తెలవు, గంటకి వెళ్ళవలసి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కోరిక, మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలగగానే వెంటనే వెళ్ళాలి, లేకపోతే చుక్కలు బొట్లు మూత్రం కారిపోతుంటుంది. మగవారిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ అనే గ్రంథి పెరుగుతుంది. ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు కూడా గంటకి మూత్ర విసర్జనకు వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. దీన్ని అతిమూత్రము అంటారు. ఈ అతిమూత్రం ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణం చేస్తే వాళ్ళు గంటకి బస్సు ఆపమంటే ఆపరు. రైలు అయితే పర్వాలేదు, రైల్లో మనకు టాయిలెట్ ఉంటుంది. మరి మనకి ప్రతి గంటకి బాత్రూమ్ వసతి, మూత్ర విసర్జన చేసే వసతి కూడా ఉండకపోవచ్చు. ఈ అతిమూత్రాన్ని ముందు ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నదా లేదా తెలుసుకోవాలి. షుగర్కి టాబ్లెట్లు వాడుతున్నా, నియంత్రణ సరిగా ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంది. HbA1c అనే పరీక్ష చేయించుకుని దాంట్లో 7 కంటే తక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ బాగా ఉన్నట్టుగా మనకు అవగాహన అవుతుంది. అలాగే యూరిన్లో ఇన్ఫెక్షన్లు, చీము కణాలు ఉంటాయి. మూత్ర పరీక్ష చేసినప్పుడు చీము కణాలు ఉంటాయి. ఇలాంటి అతిమూత్రము సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి. ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా లేదా అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి దానికి అలోపతి డాక్టర్లు, యూరాలజిస్టులు, మూత్రపిండ శస్త్రచికిత్స నిపుణులు రకరకాల చికిత్సలు చేస్తారు. ఈ అతిమూత్ర సమస్యకు ఆయుర్వేదములో గృహ వైద్యము, చిట్కా వైద్యము, బ్రహ్మాండమైన గృహ వైద్యం అందుబాటులో ఉంది. అది వాడితే అతి తక్కువ ఖర్చుతో ఈ అతిమూత్ర సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీన్నే మందుల షాపులో వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే వస్తువులే. ఈ మనము గృహ వైద్యము, చిట్కా వైద్యం ఎలా చేసుకోవాలంటే, మొట్టమొదటిది నల్ల నువ్వులు గోరువెచ్చగా కొంచెం దోరగా వేయించండి. దోరగా వేయించిన తర్వాత చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులే పనికొస్తాయి. రెండోది వాముని దోరగా వేయించి చూర్ణము పొడి చేసి 25 గ్రాములు తీసుకోవాలి. మూడోది తుంగ ముస్తల. ఈ తుంగ ముస్తల అనేది మనకు ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది, లేదా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. దీన్ని కొనుక్కోవచ్చు. దీన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. నాలుగోది దాల్చిన చెక్క 10 గ్రాములు, జాపత్రి చూర్ణం ఒక 5 గ్రాములు. ఈ 5 తీసుకుని పొడి చేయాలి. మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే మీరు నూరుకుని పొడి చేయొచ్చు. ఈ తయారు చేసిన పొడిని, ఇది దాదాపు ఒక నెల రోజులకు సరిపోతుంది. ఈ పొడి ఎక్కువగా వాడకూడదు. ఉదయం 2 గ్రాములు, రాత్రి 2 గ్రాములు. ఉదయము టిఫిన్కు ముందు అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు వేసుకోవాలి. 2 గ్రాములు వేసుకుంటే చాలు. 2 గ్రాముల్ని ఒక 2-3 చుక్కల తేనెతో కలిపి పేస్ట్లా తయారు చేసి తీసుకోవచ్చు. షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు మాత్రం తేనె వాడకూడదు. ఆ చూర్ణాన్ని తీసుకుని నీళ్లు తాగేయచ్చు. ఇది అద్భుతమైన చిట్కా గృహ వైద్యము. అతిమూత్రం ఉన్నవారు ఎన్నో హాస్పిటళ్ళు తిరుగుంటారు, రకరకాల స్కానింగ్ పరీక్షలు చేయించుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. అలోపతి మందులకు ఫలితం లభించి ఉండదు. అలాంటి వారు ఈ చిట్కా వైద్యము, గృహ వైద్యంతో అద్భుతమైన మీకు ఫలితాలు లభిస్తాయి. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న గృహ వైద్యం కూడా కాదు. ఇది
పేదలు, నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా వాడుకుంటే నయమైపోతుంది. ఒక నెల రోజులు వాడేసరికి మీకు గుణం కనపడుతుంది. అసలు 3 నెలలు వాడేసరికి పూర్తిగా నయమైపోతుంది. ఇక మళ్ళీ వాడవలసిన అవసరం ఉండదు. కనుక రసాయనాలతో కూడిన అల్లోపతి మందులు వాడి విసిగి వేసారిపోయి మాకు 1% కూడా అతిమూత్రానికి పరిష్కారం లభించలేదనే వారికి ఈ చిట్కా వైద్యం దేవుడిచ్చిన వరం, ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించండి.